ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే సమయం ఆసనమైంది. శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఆయన విశాలాంధ్రలోనే ఆయన రిపోర్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రెసిడెంట్ ఎడిటర్గా హైదరాబాద్లో, అలాగే తర్వాత ఎడిటర్గా బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. తర్వాత రాష్ట్ర విభజన వరకు, ఆ తర్వాత మన తెలంగాణ ఎడిటర్గా, తర్వాత ప్రజాపక్ష ఎడిటర్గా ఉన్నారు. తర్వాత అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్లో బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన గురించి ఇక మీకు చెప్పడానికి చాలా వరకు తెలుసు. ఆయన ఒక ఉద్యమం, ఆయన ఒక స్ఫూర్తి, మా అందరికీ ఒక ఉత్తేజం, ఉత్సాహం. ఆయన ఇప్పుడు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ అజయ్. 60 సంవత్సరాలు విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ ఉత్సవం జరపటం అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా అరుదైన అంశం. నేను ఇటీవల పంజాబ్లో ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్ ఇలాంటి వార్షికోత్సవానికి అటెండ్ అయ్యాను. ట్రిబ్యూను కోఆపరేటివ్ సంస్థ కాదు, కానీ ఒక ట్రస్ట్ నిర్వహించేటటువంటి సంస్థ. ఉత్తర భారతదేశంలో మంచి పేరున్నటువంటి పేపర్ కూడా, దినపత్రిక. అది హిందీలో వస్తుంది, పంజాబీలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. మిత్రులు, రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు, ఈ సంస్థ నిర్వహణకు చేదోడు వాదోడుగా ఉన్న విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, అలాగే జనరల్ మేనేజర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. వారికి అర్జెంటు పనుంది, పార్టీ అవసరాల దృష్ట్యా వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను వారికి చెప్పాను, ఇక్కడ నేను ఒక విజ్ఞప్తి చేస్తాను, సూచన చేస్తాను, మీరు మన్నించాలా అని చెప్పాను. అధ్యక్షుల వారు ఆదేశించమని చెప్పారు. విశాలాంధ్ర ఈజ్ ఏ కోఆపరేటివ్ వెంచర్. ఇది ఎవరి సంస్థ కాదు. ఇందులో పనిచేసే ఉద్యోగులు కూడా పూర్తిగా కాకపోయినా కొంతమంది పూర్తిగా మనతో ఏకీభవించేవారు, మన ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించేవారు, ఈ సంస్థ పురోభివృద్ధికి తోడ్పడుతున్నవారు. వారిని ఒకరిని గతంలో ఈ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని నాయకత్వానికి చెప్పినప్పుడు, ఉమ్మడి పార్టీ నాయకత్వానికి 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చెప్పినప్పుడే అంగీకరించారు. నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా, వనజ మీరు కూడా వినాల, నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా పాలు పంచుకునేది ఉద్యోగులు. కష్టాలు ఉద్యోగులు నేరుగా ఎదుర్కొంటారు. పార్టీ కాబట్టి ఉద్యమరీత్యా పత్రికను నిర్వహిస్తున్నాం కాబట్టి భావాలు వ్యాప్తి చెందటానికి, ఒక ప్రత్యామ్నాయ జర్నలిజంగా దీన్ని కొనసాగించడానికి సాగిస్తున్నాం కాబట్టి యాజమాన్యంలో విశాలాంధ్ర విజ్ఞాన సమితిలో సభ్యులుగా ఒకరిని ఎంప్లాయీస్ నుంచి తప్పనిసరిగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ లెవెల్ అది ఏ తరహా
నిర్ణయించుకుంది. విజ్ఞాన అది వారికి వదిలేస్తున్నాను. ఎందుకంటే పత్రిక ఆర్థిక పరిస్థితి తెలియాలిగా. మీరు చెప్పటం ద్వారా ఈ ఆర్థిక పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బందుల్లోగా ఉంది కాబట్టి మనల్ని కూడా ఇబ్బందుల్లో పడమంటున్నారన్న భావన వస్తుంది సహజంగానే, కానీ వాస్తవ పరిస్థితి తెలియాలి. అది వారి లీడర్గా, వారి సహచరుడిగా తెలుసుకొని చెప్పటం ఇది జరుగుతున్నదని. ఈ భావాన్ని నేను ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి తీసుకొచ్చినప్పుడు ముందు పార్థసారథి గారిని సభ్యుడిగా చేశారు. పార్థసారథి గారు ఎలాంటి వాళ్ళు తెలుసు. పక్కవాడితో కూడా సరిగ్గా మాట్లాడాడు, కోపం వస్తే. మంచి జరిగినా మాట్లాడాడు. టీవీ గారు ఉంటే అసలు మాట్లాడాడు. టీవీ గారు ఉంటే అసలు మాట్లాడాడు. అందుకని నెక్స్ట్ నన్నే పెట్టాలని చెప్పుకోరారు. అట్లాగా విజ్ఞాన సమితిలో ఎంప్లాయీస్ తరఫున మంచి చెడు తెలుసుకునే అభిప్రాయాన్ని, ఆర్థిక వనరుల పరిస్థితిని అర్థం చేసుకోవటానికి మన తరఫున, సంస్థ తరఫున ఎంప్లాయీస్ కూడా చెప్పటానికి, ఉన్న పరిస్థితిని వివరించడానికి తోడ్పడుతుందని మనవి చేస్తూ అధ్యక్షుల వారు చేయుతారు, కార్యదర్శి గారు ఓకే అంటారు, డబుల్ ఓకే అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా వెళ్ళవచ్చు, మేము మాట్లాడుకుంటాం. రైట్. సో రైట్, థ్యాంక్ యూ. జనరల్ మేనేజర్ ఉంటున్నాడుగా, నీకేం పర్లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. ట్రేడ్ యూనియన్ పరిస్థితులు, ఇంకా ట్రేడ్ యూనియన్ల పరిస్థితి. రవీంద్రనాథ్ ఉన్నారు, ఆయన కూడా విశాలాంధ్ర విలేకరిగా పనిచేశాడు. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు విశాలాంధ్ర విలేకరిగా పనిచేశారు. నేను మిత్రులు చెప్పినప్పుడు దాదాపు నేను కూడా 45 సంవత్సరాలు పనిచేశానా ఇంట్లో, 40 పైన. 74 రెగ్యులరైజ్ చేశారు. ఆయనే మా గురువు, 71 డిసెంబర్ 70 డిసెంబర్ తెలియదు, ట్రైనీగా తీసుకున్నారు. అప్పుడు సుబ్బారావు గారు, అప్పటికి మధ్యన 10 ఏళ్ళు పోయినాయిగా. సో సుబ్బారావు గారు, నిన్ను ఎందుకు రెగ్యులరైజ్ చేయటం లేదు, 2 ఏళ్ళ నుంచి పనిచేసినా అని చెప్పి అప్పుడు వైవి కృష్ణారావు గారు విజ్ఞాన సమితి అధ్యక్షులు, వారికి ఉత్తరం రాయమన్నారు. నేను రాయను, మీరే రాయండి అని చెప్పాను. పార్టీ యూనిట్ తరఫున ఉత్తరం రాసి 74 నుంచి రెగ్యులర్ ఉద్యోగిగా, రెగ్యులర్ స్టాఫర్గా తీసుకున్నటువంటి సంఘటన. ఒక పార్టీలో ఒక గమ్మత్తైన ఆలోచనలు ఉంటాయి. నాయకత్వం పైన సెక్రటేరియట్ మెంబర్ ఉన్నారు ఇక్కడ, జనరల్ మేనేజర్ గారు. విశాలాంధ్రకి హైదరాబాద్ ఎడిషన్ మూసేశారు. పెట్టాలన్న తపనతో విశాలాంధ్ర హైదరాబాద్ ఎడిషన్ పెట్టిన తర్వాత దాన్ని మూసేశారు. కారణం ఏమిటంటే బచావత్ వేజ్ బోర్డు సిఫారసులను అమలు చేయాలని చెప్పి కోరాం. అప్పుడు గిరిప్రసాద్ గారు కార్యదర్శి,
పార్టీ కార్యదర్శి. ఆల్ ఇండియా పిలిపిస్తే జర్నలిస్టులకి మక్తుమ్ భవన్ బయట వెళ్ళి నినాదాలు చేశాము. విని గిరిగారు పిలిచారు, ఏమిటి మన ఆఫీస్ ముందు నినాదాలు? దిస్ ఈజ్ ఆల్ ఇండియా సాలిడారిటీ, వేజ్ బోర్డ్ అమలు చేయాలని చెప్పేది. అప్పుడు కూర్చోబెట్టాడు. తర్వాత వరుసగా చేతులు ఎత్తేశారు. అప్పటి వరకు వేజ్ బోర్డ్ అమల్లో ఉంది. పాలేకర్ వేతన సిఫారసులు ఇతర పత్రికల మాదిరిగానే ఈ పత్రికలు అమల్లో ఉన్నాయి. మా చేత కాదు, ఎత్తేశారు. హైదరాబాద్ ఎడిషను బచావత్ వేతన సంఘ సిఫారసులు అమలు చేయలేము అని చెప్పి, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు చాలా తీవ్రమైన పరిణామాలు, ఆర్థిక పరిణామాలు సంభవించిన వాటి వాస్తవం. అప్పుడు మొత్తము విజయవాడలో ఉన్న న్యూస్ పేపర్ యాజమాన్యాలన్నీ ఆశ్చర్యపోయి, ఏమిటి విశాలాంధ్రలో గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. మర్చిపోయారు సుబ్బారావు గారు, గోల్డెన్ షేక్ హ్యాండ్. గోల్డెన్ షేక్ హ్యాండ్ చట్ట ప్రకారంగా 3 మాసాల వేతనం, అందరికీ బోనసు, లీవులు అన్నీ ఇచ్చి దాన్ని గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో వసూలు చేసుకొచ్చారు. లక్షల రూపాయలు. ఇక అప్పుడు మార్పు, ఈ కష్టాలలో వేతనాలు చెల్లించటం, చట్ట ప్రకారమైన వేతనాలు చెల్లించటం సాధ్యం కాదు అని చెప్పే భావనతో సుబ్బారావు గారు చెప్పినట్లు ఈ పత్రికను మూసేద్దాము, ఇక నడపలేమన్న భావంతో అందరూ ఉన్నారు. ఆనాటి కార్యదర్శి గారు కూడా గిరిప్రసాద్ గారు ఉన్నారు. వారపత్రిక పెట్టుకుందాం, ఇంకా నడపలేము, లక్షల రూపాయలు నెలకు పెట్టడం అనేది ఇంకా సాధ్యం కాదు. అయినా పార్టీ నాయకత్వం విశ్వాసం కలిగించి ఈ పత్రికను ఇప్పుడు 73వ వార్షికోత్సవాన్ని నిర్వహించారా? 72 50 వార్షికోత్సవం ఘనంగా హైదరాబాద్లో జరుపుకున్నాం. 25 ఇక్కడే చేశారనుకుంటాను. ఒకసారి నేషనల్ కౌన్సిల్ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. కామారెడ్డి గారు అధ్యక్షులు, కామారెడ్డి గారు పార్టీ కార్యదర్శి. భోజనం చేస్తుంటే వెస్ట్ బెంగాల్ పార్టీ కార్యదర్శి, పేరు మర్చిపోతున్నాం, గీతా ముఖర్జీ భర్త విశ్వనాథ్ ముఖర్జీ పార్టీ సెక్రటరీ. ఈయన కారకుడు, మాకు మా నష్టాలకి ఈయన కారకుడు, ఈయనతో మాట్లాడండి అని చెప్పారు. భోజనం అయిన తర్వాత కూర్చున్నాం. మీరు కమ్యూనిస్టులై ఉండి, పార్టీ సభ్యులై ఉండి ఎట్లాగా గవర్నమెంట్ ఇచ్చిన వేతనాలను అమలు చేయమని కోరుతారు? మీరు అడగటానికి హక్కు లేదు. పార్టీ కామ్రేడ్స్గా ఉండి వేతన సంఘాన్ని అమలు చేయమంటారా అన్నాడు. నేను కాలాంతర్ గురించి అడగలే. అప్పుడు అర్థమైపోయింది కాలాంతరుడు ఏం చేస్తున్నారు. మన పత్రిక అక్కడ పార్టీ పత్రిక కాలాంతర్. మీరు పార్టీ నాయకత్వం హోల్ టైమర్స్ 24 గంటలు పనిచేస్తారు. సంవత్సరం మొత్తం మీద 24 గంటలు పనిచేయలేరుగా, నెల మొత్తం 24 గంటలు పనిచేయలేరుగా. అవసరాలు వచ్చినప్పుడు 24 గంటలు చేస్తారు. ఇంకా ఎక్కువ టైం అంటే 36 గంటలు చేస్తారు. హోల్ టైమరుతో ఒక న్యూస్ పేపర్ ఎంప్లాయీని పంచకూడదు. ఈ షుడ్ బ్రింగ్ హిస్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. పొద్దున మధ్యాహ్నం 2 గంటలకు రావాలా, రాత్రి 8 గంటలకి, రాత్రి
మధ్యాహ్నం వస్తే 1:30కి వెళ్ళిపోవాలి. ఇది కామ్రేడ్స్ ఎవరైనా చేస్తున్నారా మీ రాష్ట్రంలో కానీ మా రాష్ట్రంలో కానీ చెప్పండి. మీరు చేసే వాదనకి నేను తలవుతానండి. ది వర్కింగ్ నేచర్ వేరు, వర్క్ నేచర్ వేరు. ఇది ఇబ్బందుల్లో పడ్డాం. నేను ఒకసారి కలకట్టా వెళ్ళాను. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ప్రెస్ కౌన్సిల్ మీటింగ్ మీద వెళ్ళి నేను అప్పటి పార్టీ సెక్రటరీకి ఫోన్ చేసి నేను వస్తున్నాను, మన ఆఫీసు చూడాలా, మన ఎడిటోరియల్ బోర్డు వాళ్ళని కూడా సమావేశం పెట్టండి అంటే పార్టీ సెక్రటరీ, చీఫ్ ఎడిటర్, వర్కింగ్ ఎడిటరు ఒక ప్రొఫెషనల్ మ్యాన్. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారంటే, అప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా గందరగోళం ఇన్ దిస్ కరప్షన్ కేసెస్ చాలా వస్తున్నాయి. పాలిటీ బ్యూరో, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఏషియన్ గేమ్స్ నిర్వహించిన కీలక వ్యక్తి ఆ ఆరోపణలకు గురై జైలు పాలయ్యాడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఈ వార్తలు వస్తున్నాయి, మీరు ఎట్లా వేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, అసలు వేస్తున్నారా అనేది. మేము ఫ్రంట్ పేజీలో వేస్తున్నామని చెప్పారు. ఆశ్చర్యపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ పత్రికేంది, కమ్యూనిస్ట్ నాయకుల్ని జైల్లో వేస్తే అవినీతి ఆరోపణలు వస్తే మన పత్రికలు వేయటం ఏంటి? ఇవాళ ఆగుతుందా వార్త? ఆగుతుందా? సమాచారం పిడికిల్లో బట్టి ఆపగలుగుతారా? కమ్యూనిస్ట్ పార్టీ ఆ స్థాయిలో పాలిట్ బ్యూరోలో లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా సహించటం లేదు అవినీతికి పాల్పడితేనే. నా టీకా తాత్పర్యం. మీ టీకా తాత్పర్యం ఏమిటంటే కమ్యూనిస్ట్ నాయకులు అవినీత, కమ్యూనిస్ట్ నాయకుడు అవినీత బయటపడ్డదిగా, కప్పిపుచ్చలేదుగా, కప్పిపుచ్చటానికి అవకాశం లేదుగా. థింకింగ్ కమ్యూనిస్ట్ నేను చెప్పేది, వాళ్ళు ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకోకపోతే వచ్చే నష్టాలు. రెండవది, మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయా అని. మాకు సెంట్రల్ డిఏవిపి అడ్వర్టైజ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అని చెప్పారు. ప్రైవేట్ సెక్టర్ అంగీకరిస్తారా? ప్రైవేట్ సెక్టర్ కూడా అంగీకరిస్తాం. కార్పొరేట్ సెక్టర్ అంగీకరిస్తారా? హాయిగా అంగీకరిస్తాం. కార్పొరేట్ సెక్టర్ వేస్తారా? బహుళజాతి కంపెనీలు వేస్తారా? కార్పొరేట్ సెక్టర్. మనం కార్పొరేట్ సెక్టర్స్కి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటటువంటి పనులను అర్థం చేసుకొని ఎక్స్పోజ్ చేయటానికి ప్రయత్నిస్తాం తప్ప ఆదాయం వస్తుంది. ఆ వాదనని, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన వాదనని లేదా చెప్పిన మాట తప్పు అయితే, వర్కింగ్ క్లాస్కి వ్యతిరేకమైతే, సొసైటీకి వ్యతిరేకమైతే మనం రాయటానికి మనకు హక్కు ఉంటే మన పేపర్ మన చేతిలో ఉంది కదా. అట్లాగే తమ్మారెడ్డి గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారు, దీర్ఘకాలిక సమ్మె. ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆర్టీసీ మేనేజ్మెంటు సమ్మె సమంజసం కాదు అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇది వేయటానికి వీల్లేదు అని చెప్పి కూర్చున్నారు. ఆర్టీసీ సమ్మెకు, మన కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇది వేయటానికి వీల్లేదు. దీంతో సాధించేది ఏమిటి? ఏం సాధించగలుగుతారు? దానికి సమాధానం చెప్పటం ద్వారానే, యాజమాన్యం ఇచ్చే ప్రకటనకు సమాచారం చెప్పటం ద్వారానే మన కామ్రేడ్స్ని, ప్రజలని సానుకూలమై తీసుకుపోతాం తప్ప మనం వేయము. ఏమిటి విశాలందరికి వచ్చే ఓ 10,000 రూపాయలు, 20,000 రూపాయలు అన్నాడు, పోతే ఎంతకన్నా జరిగేది లేదు. అప్పుడేం చేశారు? ఈ పేజీలో ఇటువైపు ఈ అడ్వర్టైజ్మెంట్ వేయండి,
ఇటువైపు ఎంప్లాయీస్ రిప్లై చేయండి అన్నారు. తప్పు. ఇంకో పేజీలో వేయండి. ఎథికల్ ప్రాక్టీస్ కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మారుతున్న సమాజంలో మనము మార్పు చెందకపోతే మన పత్రిక, మన వాళ్ళే చెప్తారు, ఏమున్నాయి దీంట్లో మీ పార్టీ వార్తలు తప్ప, కుటుంబాలు చదువుతున్నాయా, ఆడవారు చదువుతున్నారా, శ్రేయోభిలాషులు అభిమానులు జనరల్ పేపర్గా కొంతమేరకైనా తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మనుగడ. మన తెలంగాణ డిఫరెంట్గా పెట్టాం. ప్రజాపక్షం ఖచ్చితంగా మనకున్న శక్తి కొద్దీ ఇతర పత్రికలతో పోటీ పడాల్సింది. మన వార్త రాస్తూ ఉంటాం. గతంలో ఉద్యమం ఉన్నప్పుడు, ఉద్యమ కాలంలో పార్టీ ఓడిపోయినా గెలిచినా మనోధైర్యంతో ఉన్న కాలంలో మొదటి పేజీ, స్ట్రీమరు, బ్యానరు అన్నీ కమ్యూనిస్ట్ పార్టీలతో పెట్టిన రోజులు ఉన్నాయి. ఆదరించారు పత్రికని. ఒక్క ఖమ్మం జిల్లాకే, ఖమ్మం జిల్లా ఎడిషన్ పెట్టి, ప్రత్యేక ఎడిషన్ పెట్టి 3,000 4,000 కాపీలు సపరేట్ ఎడిషన్ పెట్టి ప్రింట్ చేసి పంపించాం. అందువల్ల మారాలి మన వైఖరి, తీరు. విశాల నవచేతన విజ్ఞాన సమితి గవర్నింగ్ బోర్డులో మెంబర్ని. మొన్ననే మీటింగ్ జరిగింది. ఇక్కడ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినాయో అక్కడ కష్ట నష్టాలు వచ్చినాయి. శాలరీని కింది వాళ్ళకి 30-50% శాలరీని కూడా తగ్గించేసేసాం. ఇద్దరున్నారు 50%, 100% తీసుకొని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అది రక్షించుకోవటానికి ఉన్నటువంటి తపన. నేనేం చెప్పానంటే, ఇప్పుడు కొద్దిగా మెరుగైంది పరిస్థితి. మీకు వచ్చే ప్రతి పైసా ఏమైనా చేతిలో ఉంటే ముందు ఎంప్లాయీస్కి పెట్టాలి. 2 పైసా మోడర్నైజేషన్కి పెట్టాలి. 3 పైసా విస్తరణకి, పేపర్ అందించడానికి, డిస్ప్లేకి, ఇతర ప్రాంతాలకి అందించడానికి ప్రయత్నం చేయాలనేది అంగీకరించారు. కొత్త మిషన్ ఏదో ఆర్డర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండో దానికి, దాంతోపాటు సుబ్బారావు గారు ఎక్కడున్నా పిటిషన్ పెడుతుంటారు. ఎట్లాగా సలహాదారుగా ఉన్నాడో యూనియన్కి, అక్కడ ఎడిటర్గా ఉన్నా కూడా కాగితాలు వస్తున్నాయి. ఎక్కడిది కాగితం ఉంటే సుబ్బారావు గారు ప్రేరణే అని చెప్పారు. కాబట్టి చాలా సంతోషం. మన పత్రికని మనం నిలబెట్టుకోవాలి. అలాంటి వాళ్ళే ఈ పత్రికకు రావాలి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించుకోవాలి. అలాంటి వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోవాలి. ఆ విశ్వాసంలోకి తీసుకోవటం ద్వారా మన పత్రిక అని చెప్పినందువల్ల కాదు, అన్ని విషయాలలో విశ్వాసం కలిగించే రీతిలోనే యాజమాన్యం కూడా వ్యవహరించాలని చెప్పి ఇవాళ జర్నలిజానికి కామ్రేడ్ ఓబ్లేష్ చెప్పాడు 2 మాటలు. ఉన్న పరిస్థితి అది. ఏ ఒక్క పత్రిక అయినా రాస్తుందా చెప్పండి అదానీ అంబానీ గురించి? అప్పుడప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదో 2 ముక్కలు రాస్తాయి. కానీ ఇక్కడ ఉన్న పెద్ద పేపర్లో అదానీ అంబానీ గురించి ఒక్క పత్రిక ఎక్స్పోర్ట్ చేస్తుంది. దేశంలో ఉన్న మేజర్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ మొత్తం అదానీ అంబానీ గుప్పిట్లో ఉన్నాయి, వాళ్ళ యాజమాన్యంలో ఉన్నాయి. మనము
మన కామ్రేడ్స్ని రాయటం ద్వారా కొంత ఎక్విప్ చేయటానికి ఇవాళ మనం వేటినైతే నిరసిస్తున్నామో, వేటినైతే వద్దని కోరుకుంటున్నామో, చివరికి మొన్న పార్లమెంట్లో మొన్న సాయంత్రం నిన్నగాక మొన్న అదానీ అంబానీ పేరు కూడా ఉచ్చరించడానికి వీల్లేదని చెప్పి లోక్సభ స్పీకర్ ఆర్డర్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే పేరు ప్రస్తావిస్తే అదానీ అంబానీ పేరు కూడా ప్రస్తావించడానికి లేదు, వాళ్ళు సభలో లేరన్నారు. రాహుల్ గాంధీ అన్నాడు, షల్ ఐ ఎక్స్ప్రెస్ A1 A2, shall I say A1 A2, shall I call A1 A2? ప్రభుత్వము పార్లమెంట్లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అని చెప్పుకున్నవాడు, రెండవ వాడని గర్వంగా చెప్పుకున్నవాడు, మూడవ వాడని గర్వంగా చెప్పుకునే వాడి పేరు కూడా రావటానికి వీలుగా ఎంత అప్రతిష్టకు ఆ వ్యక్తులు సంపాదనకు గురయ్యారు. కోవిడ్ పీరియడ్లో ఓపెన్గా 1000 కోట్ల రూపాయలు ప్రతిరోజు లాభార్జన. 1000 కోట్లు, 4 లక్షల మంది ఈ దేశంలో చచ్చిపోయారు. కోవిడ్ రిట్రెచ్మెంట్ అయినాయి, ఆఫీసులు క్లోజ్ అయినాయి, ఫ్యాక్టరీస్ పనిచేయటం లేదు. రోజుకు 1000 కోట్ల రూపాయల ఆదాయం అదానికి లభించింది. ప్రజలు మనకు అనిపించింది, ఇంకా సాధ్యమేనా ఈ దేశంలో, ఈ దేశాన్ని మనం అనుకున్న రీతిలో కాపాడటానికి కనీసం సెక్యులరిజం, ఈ రాజ్యాంగాన్ని ఇంకా మార్చాలని కోరుకునే వాళ్ళం. ఇవాళ మన స్థితి ఏమొచ్చిందంటే, కనీసం ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్తున్నాం, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటున్నాం. ఈ రాజ్యాంగం అందరికీ అనువైన రీతిలో పేదలకి, మెజారిటీ ప్రజలకు అనువుగా లేదు, దీన్ని ఇంకా మార్చాలని మనం డిమాండ్ చేసే వాళ్ళము. ఇవాళ ఈ రాజ్యాంగాన్నైనా కాపాడండి అని కోరే పరిస్థితి వచ్చేసింది. ప్రజలు కొంత తీర్పు ఇచ్చారు, విశ్వాసం కలుగుతుంది. అది వామపక్ష పార్టీల ద్వారానే ఈ దేశంలో ఏ ఇష్యూనైనా చూడండి, తర్వాత బూర్జువా పార్టీలు కానీ, అధికారంలోకి వచ్చిన పార్టీలు కానీ తప్పు జరిగింది సవరించాలని చెప్పేటటువంటి అనేక అంశాలు యూపీఏ గవర్నమెంటు ఆ రోజు చేసుకున్న అణు విద్యుత్తుకు సంబంధించి చేసుకున్న ఒప్పందాన్ని కాదని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలు బయటకు వచ్చేసాయి. తర్వాత కాంగ్రెస్ ఏం చెప్పింది? పొరపాటు జరిగింది, మనము మరో రకంగా పొరపాటు జరిగింది అనుకున్నాము, వారు పొరపాటు జరిగింది, ఒప్పందం వల్ల లాభించింది ఏం లేదని చెప్తున్నారు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి సంపద కేంద్రీకరణ గురించి కమ్యూనిస్టులు చెప్పిన తర్వాతనే కొంతకాలానికి ప్రజల్లోకి వెళ్ళి అప్పటికి మనకి మన వాయిస్ సరిపోవటంలే, మన బలం సరిపోవటంలే. అందువల్ల ఇవాళ విశాలాంధ్ర లాంటి పత్రిక 72 ఏళ్ళ మనుగడ, అందులో పనిచేసే ఉద్యోగులు 60వ వార్షికోత్సవాన్ని, ఎంప్లాయీస్ యూనియన్ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవటం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అలాగే ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ వెంకటేశ్వరరావు గారికి, మురళికి, మా మిత్రుడు ఎగ్జిక్యూటివ్ ఎడిటరు అజయ్ బాబుకి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. కామ్రేడ్స్, ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎవరు భోజనం